ప్రభుని స్తుతించుకుంటూ నీ దయలో నీ కృపలో అనే పాట పాడి దేవుని మహిమపడతాం. స్తోత్రం. అందరూ చప్పట్లు కొడదాం. చప్పట్లు కొడదాం. కాచితివి గత కాలము నీ దయలో దాచుమయ జీవితాంతం నీ ఆత్మతో నలుంపుమా నీ సేవలు ఫలింపగా దేవా గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. హల్లెలూయా. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా పారమితులే నన్ను విడచి వేదనను చూడగా బహుదాపువైన చింత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలు రాసి ఉంచినావు దాపువైన చింత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలు రాసి ఉంచినావు ఏమి అద్భుత ప్రేమయా ఏమి పాడనయా నీవేనా తోడుగా నీవేనా నీడగా ఆత్మతో నింపుమా శక్తి నాకు సగుమా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా
చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివే యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివే నీ చిత్తమే నా యందు నెరవేర్పవాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నీ చిత్తమే నా యందు నెరవేర్పవాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నామది నీవేలో ఆశతో నే పాడగా స్తుతి గీతం నీవేనా తోడుగా నీవేనా నీడగా ఆత్మతో నింపుమా శక్తి మాకు సుగుమా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము నీ దయలో నీ వాచుమయ జీవితాంతము నీ ఆత్మతో మము నింపుమా నీ సేవలో ఫలింపగా దేవా నీ దయను నీ కృపలో కాచితివి గత కాలము దేవునికి స్తోత్రం. చక్కటి స్తుతి ఆరాధనలో మనం నడిపించిన సహోదరుని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళడానికంటే ముందుగా తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన ఉంటుండగా మన హృదయాలను మన ఆత్మ సంబంధమైన జీవితాలకు మేలును చేకూర్చులాగున ఆశీర్వాదంలోనికి నడిపించులాగున దేవుడు తన చిత్తాన్ని మనకు బయలుపరిచి దేవుని చిత్తానుసారంగా ఈ లోకంలో జీవించలాగున దేవుని వాక్యం నిమిత్తమై మన హృదయాలను సంసిద్ధపరుచుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఈ రీతిగా తండ్రి నిన్ను స్తుతించుటకు, గణపరచుటకు, మహింపరచుటకు, కొనియాడుటకు మీరిచ్చిన ఈ శ్రేష్టమైన ధన్యకరమైన స్థితి కొరకు నీకు వందనా. యేసయ్య, నీవు మాతో మాట్లాడతావని, నీవు మా జీవితాలను సక్రమమైన సన్మార్గంలో నడిపిస్తావని, మా పాదములకు దీపమైన వాక్యం ద్వారా మాట్లాడతావని అనేక ప్రాంతాల నుంచి దేవప్రసాద్ సాగర్ యొక్క కుటుంబానికి నడిపించబడ్డా మేమందరం కూడా నీ సన్నిధిలో ఏకీభవించాం. అనేక దినాల తర్వాత ఈ నరుకూరు ప్రాంతంలో నీ వాక్యాన్ని పంచుకోవడానికి మీరిచ్చిన ఈ గొప్ప ధన్యకరమైన స్థితి కొరకే నీకు వందనాలయ్యా. ఎంతమంది బిడ్డలైతే తండ్రి నీ సన్నిధిలో మోకరించి యేసయ్య నాతో మాట్లాడండి అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు, వారందరితో మీరు మాట్లాడమని, ఎంతమంది అయితే నామకార్థమైన స్థితిలో నీ సన్నిధికి నడిపించబడి ఉన్నారు వారందరినీ మీరు దర్శించమని, మరి కాస్త సమీపముగా మీ సన్నిధికి నడిపించుకుని మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ, సమస్త మహిమ నీకు చెల్లిస్తూ ఇప్పటి వరకు ప్రభువా ఆశీర్వాదకరంగా ఈ యొక్క కూడికి నడిపిస్తూ వచ్చావు ప్రభువా. ముందున్న సమయాన్ని కూడా మా ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరము చేయమని ప్రార్థన చేస్తూ ఉపయోగకరమైన వర్తమానాన్ని మాకు మీరు దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్య భాగమును మరొకసారి చదువుకొని దేవుని మహిమపరుద్దాం. దయచేసి గమనించండి. దేవుని యొక్క వాక్యం ప్రారంభమైన తర్వాత ఆ వీలైనంత త్వరగా మీరందరూ కూడా సెటరేట్ అవ్వాల్సిందిగా, తర్వాత మరలా మీరు దిక్కులు చూడడం కానీ పక్క వారితో మరి ఇంకే సంభాషణ పెట్టుకోవడం కానీ దయచేసి చేయొద్దు. కారణం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి.
దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతూ ఉన్నప్పుడు దయచేసి మీరెవరు కూడా డిస్టర్బ్ అవ్వద్దని ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. నాకు ఒక బలహీనత ఉంది. ఏంటి ఆ బలహీనత అంటే, మీరు దిక్కులు చేస్తా ఉంటే నేను వాక్యం చెప్పలేను. మీరు వాక్యం జాగ్రత్తగా వింటున్నారు, వాక్యాన్ని ఆలకిస్తున్నారంటే నేను త్వరితంగా వాక్యాన్ని ప్రకటించడానికి, వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. నేను మీ అందరినీ కూడా గమనించుకుంటూ వాక్యం చెప్తాను. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, వాక్య భాగంలో కొన్ని సందేహాలు, కొన్ని ప్రశ్నలు ఉంటాయి. చాలా మంది యొక్క అభిప్రాయం, ఏ స్థలంలోకి వెళ్ళినా ఎవరో ఒకరు పాస్టర్ గారు వస్తారు, ఏదో ఒక వాక్యం చెప్తారు, ఆ వాక్యం వినేసి వెళ్ళిపోదాం అని అనేక మంది యొక్క అభిప్రాయం. మీరు వినడానికి రాలేదు, నేను చెప్పడానికి రాలేదు. మనమందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి వచ్చాం. మనమందరమే కలిస్తేనే దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేయగలం. కాబట్టి గుర్తుంచుకోండి, మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక 10 నిమిషాలు లేక వాక్యం మీద అత్యంత ఆసక్తి కలిగిన వారైతే 15 లేక 20 నిమిషాలు దేవుని యొక్క వాక్యం విన్నాం అనుకోండి, సైలెన్స్ లోకి వెళ్ళిపోద్దంతా. అవునండి, డైవర్షన్ లోకి వెళ్ళిపోద్దంతా. కాబట్టి మనం వాక్యాన్ని చర్చిస్తూ ఉన్నాం అనుకోండి, మీరు మాట్లాడుతూ నేను మాట్లాడుతున్నాం అనుకోండి, గంట సేపు అయినా మన మైండ్ డైవర్ట్ కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని వింటాం, దేవుని యొక్క వాక్యాన్ని గ్రహిస్తాం, దేవుని యొక్క వాక్య ప్రకారం బ్రతకడానికి ప్రయత్నిస్తాం. హల్లెలూయా. మరలా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, మీ అందరి బైబిల్ ఉందని విశ్వసిస్తున్నాను. బైబిల్ తీసి చూడవలసిందిగా మనం చేస్తున్నాను. 3వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుంచి 19వ వచనం వరకు నేను చదువుతున్నాను. మీరందరూ కూడా జాగ్రత్తగా గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచుందో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులైనట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. రైట్. దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదివేటప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మీరు వినేటప్పుడు ప్రాముఖ్యంగా 2 అంశాలు గుర్తుపెట్టుకోండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు. అర్థమైంది మాట? ఈ బైబిల్ ఇప్పుడు మనం ఒక వచన భాగాన్ని చదివాం. ఎవరు మాట్లాడారు, లేకపోతే ఎవరు రాశారు, ఎవరికి రాశారు, ఎవరితో మాట్లాడారు అని అర్థం చేసుకోకుండా మనం డైరెక్ట్ గా మనకి అప్లై చేసుకున్నాం అనుకోండి, చాలా ప్రమాదాలు, చాలా తప్పటడుగులు వేస్తూ ఉంటాం. ఒక ఉదాహరణ చెప్తాను. అపోస్తలుడైన పౌలు గారు ఆ సంఘం యొక్క పరిస్థితిని ఉద్దేశించి సంఘంలో స్త్రీ మౌనంగా ఉండవలను అని రాశాడు. అవునండి, అవునా? మీరు చాలా మంది దిక్కులు చూస్తున్నారు. సంఘంలో స్త్రీ మౌనంగా ఉండవలని రాశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మరి మీరు వాక్యం చదువుతురే ఎలా చదివారు? ఏ వాక్య భాగాన్నైనా డైరెక్ట్ గా మనకు అప్లై చేసుకోకూడదు. 91వ సంకీర్తనలో, ఏ తెగులు నీ గుడారము సమీపించదు, నీ కుడి పక్క 10 మందిని పడిను, 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దకు రాదు. ఇంకా చాలా వాక్య భాగాలు ఉంటాయి. ఎవరికి వర్తిస్తాయి ఈ వాక్య భాగాలు? డైరెక్ట్ గా మనకు అప్లై చేసుకోవడానికి లేదు. ఎవరికి వర్తిస్తాయంటే ఫస్ట్ వచనంలో రాశాడు ఆ మాట. ఏమని తెలుసా? మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఏ తెగులు తన గుడాలను సమీపించకుండా కాపాడబడతాడు. 10,000 మంది వారి మీద దండెత్తొచ్చినా కాపాడబడతాడు. కారణం ఏంటి? మహోన్నతుని చాటు నివసిస్తున్నాడు కాబట్టి, సర్వశక్తుని నీడను విశ్రమిస్తున్నాడు కాబట్టి. డైరెక్ట్ గా వాక్య భాగాన్ని మనకు, మన గృహాలకు అప్లై చేసుకోవడానికి ఛాన్సే లేదు. ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే, ఇక్కడ కూడా ఒక వ్యక్తి మాట్లాడాడు, ఒక వ్యక్తి గురించి మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు, ఎవరు మాట్లాడారు అని ఆలోచించేద్దాం మనం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో సుమారు 6 అధ్యాయాలు ఉంటాయి. ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 6 అధ్యాయాలు ఉంటాయి. రైట్. ఈ అధ్యాయాలు రాసిన వ్యక్తి ఎవరంటే అపోస్తలుడైన పౌలు గారు. పౌలు గురించి మీకు పరిచయం అవసరం లేదు, వాక్య భాగం మనం చాలా ధ్యానం చేయవలసిన అవసరం ఉంది కాబట్టి పౌలు గారు రాశారు. ఎవరికి రాశారంటే
ఎఫెసీ ప్రాంతంలో సువార్త ప్రకటించబడిన దినాల్లో ఎఫెసీ ప్రాంతంలో ప్రవేశించి ఆ ప్రాంతంలో కొంతమందికి సువార్తను ప్రకటించి కొంతమందికి యేసును పరిచయం చేసి యేసు దగ్గర నడిపించబడిన తర్వాత ఇప్పుడు ఎలాగైతే మనం ఒక కాంగ్రిగేషన్ గా ఒక చిన్న మందగా ఏకీభవించామో కూడుకున్నామో అలాగే ఎఫెసీ ప్రాంతంలో కూడా ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఎవరంటే పౌలు గారు. వారికి లేఖ రాస్తున్నాడు, లెటర్ రాస్తున్నాడు. బైబిల్ కొత్త నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలు ఉంటాయి. దాంట్లో 14 పుస్తకాలు రాసింది ఎవరంటే పౌలు గారే. పత్రికలు అని మనం అంటాం. లెటర్స్, లేఖ రాశాడు. ఎఫెసీ ప్రాంతంలో కట్టబడిన సంఘానికి లేఖ రాశాడు. ఆ సంఘానికి రాసిన లేఖలో మనము ఒక్క పార్ట్ మాత్రమే, దిక్కులు చూస్తున్నారు మీరు, మరలా ఒక్క అంశాన్ని మాత్రమే మనము ధ్యానం చేయబోతున్నాం. ఫస్ట్ 3 అధ్యాయాలను వర్క్ ఆఫ్ జీసస్, దేవుని యొక్క పని అని మనం చూస్తే మిగతా 3 అధ్యాయాలు 4, 5, 6 అధ్యాయాలు వాక్ విత్ జీసస్, దేవునితో నడవడం అని మనం చూడగలం. రైట్, మనం ముందుకెళ్దాం. ఈ అంశాన్ని మనము మరొకసారి చదువుకుందాం, మీకు బాగా అర్థమవుతుంది. నేను చదువుతున్నాను చూడండి. ఒకవేళ మీరు ఎవరైనా చదవగలంటే బిగ్గరగా చదవండి. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచుందో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకుంటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఎవరన్నారు? 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 ఎవరితో అన్నాడు? ఎఫెసీ ప్రాంతంలో కట్టబడిన సంఘంతో. ఈ మాట మీరు ఎప్పటికి కూడా మర్చిపోకూడదు. రైట్, సువార్త ప్రకటించి రక్షించిన సంఘం కొరకు, ఆ ప్రాంత ప్రజల కొరకు, ఆ సంఘంలో ఉంటున్న విశ్వాసుల కొరకు పౌలు ప్రార్థన చేస్తున్నాడు. మీకు బాగా స్పష్టంగా విషయం అర్థమైంది. ఏమని ప్రార్థన చేస్తున్నాడో అది ముందు మనం పక్కన పెడితే స్టార్టింగ్ ఆయన యొక్క ప్రార్థన యొక్క ప్రారంభం ఏంటో మనం చూద్దాం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని ప్రార్థన చేయడం ప్రారంభించాను అన్నాడు. ఎలా ప్రార్థన ప్రారంభించాడు? మోకరించి ప్రార్థన ప్రారంభించాడు. గుర్తుపెట్టుకోండి, ఈ స్థలంలోనికి నువ్వు వచ్చినా, నేను వచ్చినా, ఈ కుటుంబం వచ్చినా దేవుడు మనతో మాట్లాడడానికి తీసుకొచ్చాడు. అంతేనా? హల్లెలూయా. మనందరితో మాట్లాడడానికి ఇక్కడ తీసుకొచ్చాడు. గుర్తుపెట్టుకోండి, టాబ్లెట్ చేతుగా ఉందని వేసుకోకపోతే రోగం తగ్గదు. అర్థమైంది మీకు ఈ మాట? కాబట్టి కొన్ని సందర్భాల్లో దేవుడు మనతో హార్ష్గా మాట్లాడుతున్నప్పుడు ఇది నా మంచి కోసమే అని మనం రిసీవ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఎందుకు నేను ఈ మాట ముందుగా నేను చెప్పానంటే, చాలా మంది బైబిల్స్ లేకుండా దేవుని సన్నిధికి అడుగు పెట్టారు. ఎలా ఉంటుందంటే, ఇది యుద్ధానికి వెళ్లే సైనికునికి యుద్ధ కవచాలు, యుద్ధ సామాగ్రి లేకుండా యుద్ధానికి వెళ్తే ఎలాగైతే చనిపోతాడో అలాగనే దేవుని సన్నిధికి వచ్చిన మనం వాక్యం అనే ఆత్మ ఖడ్గం మన చేతులు లేకుండా వచ్చినప్పుడు అలాగే ఓడిపోతాం. రైట్, మరి ఇంకొద్దిగా ముందుకు మనం వెళ్తే ఇక్కడ రాయబడిన మాట ప్రార్థన అన్నప్పుడు చాలా మంది కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యారు, సౌకర్యవంతంగా కూర్చోడానికి ప్రయత్నం చేశారు. పౌలు ఏం చేశాడు తెలుసా? 14 పత్రికలు రాశాడు. చనిపోయిన వాళ్ళు లేపగలిగాడు. ఎంతో గొప్ప సేవ చేశాడు. అంత గొప్ప దైవజనుడు, అంత గొప్ప అపోస్తలుడు, అంత గొప్ప సేవకుడు చేస్తున్న పని తెలుసా? దేవుని సన్నిధిలో మోకరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏలియా మోకరించి ప్రార్థన చేశాడు. సొలొమోను మోకరించి ప్రార్థన చేశాడు. పౌలు మోకరించి ప్రార్థన చేశాడు. వాళ్ళందరూ అంత గొప్ప స్థాయికి వెళ్ళగలిగారంటే తమను తాము తగ్గించుకొని దేవుని హానర్ చేయడాన్ని బట్టే అంత గొప్ప స్థాయికి వెళ్ళాడు. దేవుడు అన్నాడు, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు మీరు హెచ్చించబడతారు అని పలికాడు. రైట్, మనము మోకరించి ప్రార్థన చేయడానికి సిద్ధపడేవాళ్ళుగా, మోకరించి ప్రార్థన చేయడానికి ప్రయత్నించే వాళ్ళుగా ఉండాలి అని చెప్తున్నాను. అంతకన్నా ప్రాముఖ్యమైన విషయం ఒకటి, ప్రార్థన ప్రారంభంలో మాట్లాడాడు ఆయన. ఏమని మాట్లాడాడు తెలుసా? చూడండి అక్కడ, ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట అన్నాడు. తండ్రి
ఎవరు ప్రార్థన చేసినా ఈ పదం వాడకుండా ప్రార్థన ముగించలేమో. ప్రతి ఆరాధనలో, అది ఎక్కడైనా ఈ ఆరాధనలో కూడా చివరిలో మనం పరలోకమందున మా తండ్రి అని పలకకుండా ప్రార్థన క్లోజ్ చేయం. అవునండి, అవునండి. ఎవరైనా పరలోకమందున మా తండ్రి అని పిలవకుండా ప్రార్థన ముగించరు. ఎందుకు పరలోకమందున మా తండ్రి అని నేను సంబోధించాలి అని ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఈయన కూడా సంబోధిస్తున్నాడు, మా తండ్రి అని పిలిచాడు. ఆ తండ్రి ఎదుట నేను మోకరించి ప్రార్థన చేస్తున్నా అన్నాడు. ఎందుకు తండ్రి అని సంబోధించాలి? తండ్రి అన్న మాటలో రిలేషన్షిప్ దాగి ఉంది. తండ్రికి కుమారునికి మధ్య సంబంధం దాగి ఉంది. మనం కూడా తండ్రి అని పిలుస్తున్నామంటే ఆ తండ్రికి మనకు ఏదో ఒక రిలేషన్, కనెక్షన్ బిట్వీన్ యూ అండ్ జీసస్. దేవునికి మనకు నీకు మధ్య ఒక రిలేషన్షిప్ ఉంది కాబట్టి తండ్రి అని మనం సంబోధిస్తున్నాం. ఉదాహరణకి ఒక మాట చెప్తాను. సార్ గారు మన మధ్యలో ఉన్నారు కాబట్టి ఇంటికి ఎవరో భిక్షం ఎత్తుకుని అడుక్కుతినేవాడు వచ్చాడు. అడుక్కుతినేవాడు వచ్చిన తర్వాత ఏమంటాడు తెలుసా? అమ్మా అంటాడు. రైట్. వాడి అవసరం ఏదో చెప్తాడు. వాడి అవసరం ఏంటో అడుక్కుంటాడు. ఏం కావాలో చెప్తాడు. వీళ్ళు ఉంటే పెడతారు, లేదంటే లేదు అని చెప్తారు. గుర్తుపెట్టుకోండి, ఆయన వచ్చి మన దగ్గర ఈ ఇంటికి వచ్చి అడిగినప్పుడు ఈ ఇంట్లో ఉన్న వ్యక్తులకు కానీ, కుటుంబ యజమానులకు కానీ, కుటుంబ యజమానురాలకు కానీ, వచ్చిన అడుక్కు తినడానికి వచ్చిన ఆ వ్యక్తి కానీ ఏ సంబంధమైన ఉందా? ఏ సంబంధమైన ఉందా? ఏ రిలేషన్షిప్ అయినా ఉందా? ఏం లేదు. అక్కడ రిలేషన్షిప్ లేదు, రిక్వెస్ట్ మాత్రమే ఉంది. గుర్తుపెట్టుకోండి, రిలేషన్షిప్ లేదు, ఏముంది? రిక్వెస్ట్ మాత్రమే ఉంది. నాకు సహాయం చేయి అన్న అభ్యర్థన మాత్రమే ఉంది. అంతేనా? అడుక్కో తినడానికి మాత్రమే వచ్చాడు. ఏ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి, పలకరించడానికి, కుశల ప్రశ్నలు అడగడానికి రాలేదు. అంతేనా అండి? రైట్. మీరు మాట్లాడాలి అని చెప్పాను నేను. వాడు వచ్చాడు, అవసరత మాత్రమే తెలియపరిచాడు. ఉంటే తీసుకున్నాడు, లేదంటే వెళ్ళిపోయాడు. ఇదేంటిది? ఓన్లీ రిక్వెస్ట్ మాత్రమే. ఇక్కడ కుటుంబీకులకు కానీ, వచ్చిన వ్యక్తికి కానీ ఎటువంటి రిలేషన్షిప్ వారి మధ్య లేదు. చాలా సార్లు మా తండ్రి అని పిలుస్తూ ఉన్నా కానీ మనం ఎటువంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయకుండా ఓన్లీ రిక్వెస్ట్ మాత్రమే ఆయన ముందు పెడతాం. ఇప్పుడు చాలా మంది ప్రార్థన చేశారు. మీ ఇంటి దగ్గర కూడా ప్రార్థన చేస్తారు, అనేక స్థలాల్లో ప్రార్థన చేస్తారు. దేవునికి మీకు రిలేషన్షిప్ మెయింటైన్ చేయకుండా, సంబంధాన్ని మెయింటైన్ చేయకుండా, కమ్యూనికేషన్ మెయింటైన్ చేయకుండా మీరు రిక్వెస్ట్ పెడితే అది బెగ్గింగ్ అవుతుంది. బెగ్గింగ్ అంటే ఏంటి? అడుక్కోవడం. ఈ రోజుల్లో చాలా మంది ప్రార్థన, రిక్వెస్ట్ అన్న పేరు పెట్టి ఏం చేస్తున్నారు తెలుసా? అడుక్కుంటున్నారు, ప్రాధేయపడుతున్నారు, ఏడుస్తున్నారు. వారసుడు ఎప్పుడు అడుక్కోడు. వారసుడు అడుక్కోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన తర్వాత మనం ఎవరికి కుమారులు కుమార్తెలయ్యామో తెలుసా? దేవునికి కుమారులు కుమార్తెలయ్యాం. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. మనం అడుక్కోవాల్సిన అవసరం ఏముంది? ఎవరు అడుక్కుంటారు తెలుసా? ప్రభువా అని ఎవరు అడుక్కుంటారు తెలుసా? ఇటువంటి రిలేషన్షిప్ మెయింటైన్ చెయ్యని వాడు. గుర్తుపెట్టుకోండి, మీరు రిక్వెస్ట్ మాత్రమే ఉంచుతున్నారా ఆయన ఎదుట? రిలేషన్షిప్ ను మెయింటైన్ చేస్తున్నారా? రిలేషన్షిప్ ను మెయింటైన్ చేస్తూ మనం రిక్వెస్ట్ పెడితే అది ఎప్పటికీ బెగ్గింగ్ కానే కాదు. ఇంకో మాట చెప్పనా? అడగాల్సిన అవసరం కూడా లేదు, గుర్తు చేయాల్సిన అవసరం కూడా లేదు. దేవుడు అన్నాడు కొండమీద ప్రసంగంలో, నీవు అడగక ముందే నీకేం కావాలో నాకు తెలుసు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడికి మన జీవితంలో ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు. తండ్రి, మీరు చాలా మంది తల్లిదండ్రులుగా పిలువబడుతున్నారు. మీ బిడ్డలు అడిగితేనే ఇస్తున్నారా? అడిగితేనే స్కూల్లో జాయిన్ చేయించారా? అడిగితేనే ఎవరి బర్త్డే ఫంక్షన్ చేస్తున్నారా? అడిగితేనే బట్టలు తీస్తున్నారా? అడిగితేనే వాళ్ళ ఫ్యూచర్ కొరకు ప్లాన్స్ చేస్తున్నారా? మీ మధ్య ఒక రిలేషన్షిప్ కొనసాగుతుంది. వారి మధ్య ప్రేమ అనే బంధం ఉంది కాబట్టి వాళ్ళు అడగక ముందే వాళ్ళ అవసరాలు మనం తీర్చడానికి ప్రయత్నిస్తున్నాం. ఆఫ్టర్ ఆల్ ఒక 60, 70, 80 ఇయర్స్ రిలేషన్షిప్ కోసమే ఎంత ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటే వారి మధ్య యుగ యుగాలకు ముందుగానే ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా. అల్ఫా మరియు ఒమేగా అయిన దేవుడు ఆయన. మన కొరకు సమస్తాన్ని వదిలిపెట్టి దిగొచ్చి సర్వస్వాన్ని అర్పణగా అర్పించి ప్రాణం పెట్టిన దేవుడు ఆయన. ఎంతగా ప్రేమించుంటే ప్రాణం పెట్టేస్తాడు. మన బిడ్డ కొరకు మనం అన్ని ఇస్తామేమో కానీ ప్రాణం పెట్టలేమేమో, కానీ ఆయన మన కొరకు ప్రాణం పెట్టేశాడు. ఆయన ప్రేమలో ఎటువంటి స్వార్థం లేదు. అటువంటి తండ్రిని మనం రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు రిలేషన్ ను మెయింటైన్ చేస్తూ రిక్వెస్ట్ చేయాలి అని పౌలు గారు మనకు తెలియపరుస్తున్నాడు. రైట్. ప్రార్థన ప్రారంభించాడు, మోకరించాడు, తండ్రి అని పలికాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రార్థన చేస్తున్న పౌలు గారికి అలాగనే యేసయ్యకు వాళ్ళిద్దరి మధ్య సరి అయిన సహవాసం ఉన్నది. రైట్. మనము ముందుకెళ్దాం. ఏమని ప్రార్థన చేయడం ప్రారంభించాడు? ఆ ఎఫెసీ ప్రాంతంలో ఉన్న
ఎఫెసీ పట్టణములో ఉన్న సంఘ విశ్వాసుల కొరకు ఆ పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? చూడండి, మొట్టమొదటి మాట, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడాలి అని ఫస్ట్ ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడండి? ఏమని ప్రార్థన చేశాడు? మీరు అక్కడ ఎఫెసీ ప్రాంతంలో ఉన్న వారితో మాట్లాడాడు. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? మనతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? నీవు అంతరంగంగా బలపరచబడి దేవుని ఆత్మతో నింపబడాలని నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అని అన్నాడు. రైట్, ఓకే. దాని గురించి మనం ధ్యానం చేయడానికి ముందుగా ఈ ప్రశ్న వేసుకుందాం. మీరందరూ చాలాసార్లు ప్రార్థన చేశారు. ఎవరికండి? దేవునికి ప్రార్థన చేశారు. దేవుడు మీ ప్రార్థనకు జవాబు ఇచ్చిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి? దేవుడు ఎందుకు జవాబు ఇచ్చాడు? నువ్వు ఏడ్చావనా? మోకరించావనా? ఎక్కువ రోజులు ప్రార్థన చేసావనా? ఎక్కువసేపు ప్రార్థన చేసావనా? నీకు మంచి విశ్వాసం ఉందనా? దేవుని మీద నీకు మంచి నమ్మకం ఉందనా? దేవునికి నువ్వు బాగా ఇస్తావనా? కృతజ్ఞత కలిగిన హృదయం నీకుందనా? దేన్ని బట్టి దేవుడు నీ ప్రార్థనకి జవాబు ఇచ్చాడు? దేన్ని బట్టి అండి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఒక వ్యక్తి ప్రార్థనకు జవాబు వస్తుందంటే దాంట్లో మూడు కారణాలు ఉంటాయి. అది ఏ ప్రార్థన అయినా, ఎలాంటి ప్రార్థన అయినా. ఆ 3 కారణాలు ఏంటి తెలుసా? మొట్టమొదటిది, నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తున్నాడంటే అది దేవుని గొప్పతనం. హల్లెలూయా! ఇట్స్ ఎ గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. ఇట్స్ నాట్ అవర్ ఫెయిత్. అది మన విశ్వాసాన్ని బట్టి కాదు, మన భక్తిని బట్టి కాదు, మన పరిచర్ని బట్టి కాదు, మన మంచితనాన్ని బట్టి కాదు. దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తాడు. ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటి తెలుసా? ఇట్స్ ఎ గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. ఫస్ట్ థింగ్. సెకండ్ వన్, ఇట్స్ ఎ గుడ్నెస్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క మంచితనమే. మనం మంచోడం కాదు. ఎందుకు తెలుసా? అవసరం వచ్చినప్పుడు మనకు దేవుడు గుర్తొస్తాడు కాబట్టి, పని పడినప్పుడు దేవుడు మనకు గుర్తొస్తాడు కాబట్టి. అందుకని చెప్పాను నేను, పని పడినప్పుడు దేవునికి రిక్వెస్ట్ పెడుతున్నామంటే ఎటువంటి రిలేషన్షిప్ మనకు దేవునితో లేదు అని మనం గుర్తు పెట్టుకోవాలి. ఆ ప్రార్థనకు జవాబు ఎప్పటికి కూడా రాదు. థర్డ్ వన్, ఇట్స్ ఎ గ్రేస్ ఆఫ్ గాడ్. అది దేవుని కృపను బట్టి మాత్రమే ప్రతి ఒక్కరి ప్రార్థనకు జవాబు వస్తుంది తప్ప మనలో ఏదో ఉందని, మనము విశ్వాసులమని, మనము భక్తిపరులమని, మనము గొప్పవారమని, మనం గొప్ప పరిచయం చేస్తున్నామని కాదు మన ప్రార్థనకు జవాబు వచ్చేది. దేవుని గొప్పతనాన్ని బట్టి మన ప్రార్థనకు జవాబు వస్తుంది. దేవుని మంచితనాన్ని బట్టి మన ప్రార్థనకు జవాబు వస్తుంది. దేవుని కృపను బట్టి మన ప్రార్థనకు జవాబు వస్తుంది. రైట్, ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పుడు పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని తెలుసా? మీరు అంతరంగ పురుషుని యందు అని రాయబడి ఉంది. స్త్రీకైతే స్త్రీ అని మనం పోల్చుకోవాలి, పురుషుడైతే పురుషుడు అని పోల్చుకోవాలి. మనము అంతరంగంగా బలపడి దేవుని ఆత్మ చేత నింపబడాలని మొట్టమొదటి ప్రేయర్ రిక్వెస్ట్ ఆ ఎఫెసీ ప్రాంతం ప్రజల కొరకు పౌలు దేవుని సన్నిధిలో పెడుతూ ఉన్నాడు. ఇప్పుడు మనతో మాట్లాడుతున్న మాట తెలుసా? మీరు అంతరంగంగా బలపడి దేవుని ఆత్మ చేత నింపబడాలి అని పౌలు మన కొరకు ప్రార్థన చేస్తున్నారు. అనేక మంది క్రైస్తవుల యొక్క అభిప్రాయం, ఆలోచన విధానం ఏంటంటే బాహ్య సంబంధంగా కంటికి కనిపించేటట్లుగా క్రైస్తవులము అని పిలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అవునండి, నేను క్రైస్తవుని అని గుర్తింపు తెప్పించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ అంతరంగంగా మనము చాలా బలహీనులము అని మనం గుర్తు పెట్టుకోవాలి. చాలా మంది ఇంట్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయరు, నలుగురిలో ప్రార్థన ఇస్తే ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తారు. అవునండి, నేను ఎవరిని విమర్శించట్లేదు, ఉన్నదే మాట్లాడుతున్నా. గుర్తుపెట్టుకోండి, నిజమైన నీ స్వరూపం ఎప్పుడు నీకు అర్థమవుతుందంటే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు ఒక్కదానివే ఉన్నప్పుడు. నువ్వేంటో నీ మనసు నీకు చెప్తుంది. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఒంటరివాడిగా ఉన్నప్పుడు నీ ఆలోచన ఎటువైపు నడిపించబడుతుందో అదే నువ్వు తీసుకుంటూ ఉంటాడు, నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. ఒక ఉదాహరణ మీ ముందుంచుతాను. ఏంటంటే, హవ్వ ఆదాము దగ్గరికి మనము ప్రారంభంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు తినవద్దన్న పండుని తినింది ఎవరు?
హవ్వ మనసులో నిర్ణయం తీసుకున్న తర్వాత తినిందా, లేకపోతే తినిన తర్వాత నిర్ణయం తీసుకుందా? ఏంటండి? నిర్ణయం అంతరంగములో తీసుకున్న తర్వాతే తినడానికి ప్రయత్నం చేసింది. చూపునకు రమ్యంగా కనపడింది కాబట్టి నేను దేవదూతల వలె అయిపోతాను, దేవుడి కంటే గొప్పదానిగా పిలువబడతాను అన్న ఆలోచన కలిగి డెసిషన్ అంతరంగంలో తీసుకున్న తర్వాత మాత్రమే ఆమె తినొద్దు అన్న పండుని తినింది. తర్వాత ఏం జరిగిందో పక్కన పెడదాం, ప్రస్తుత కాంటెక్స్ట్ కాదది. అర్థమైంది మీకు ఈ మాట? సో మనం ఏం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా, ఏం జరిగిస్తూ ఉన్నా లోపల మనము డెసిషన్ తీసుకోకుండా, నిర్ణయం తీసుకోకుండా మనం ఏ పని చెయ్యం. ఇప్పుడు ఉదాహరణకి మీ అంతటా మీరు వచ్చేసారా? మీ మనసులో నిర్ణయం తీసుకుని ఇక్కడికి వచ్చారా? నా అంతటి నేను రాలేదు. నేను డెసిషన్ తీసుకున్న తర్వాత, నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాను. అదే అనేకమైన స్థలాల్లోనికి చాలా మంది వీళ్ళిద్దరు అలాగే చెప్పారు దేవునికి. ఏమని తెలుసా? ఎందుకయ్యా తినొద్దన్న పండుని తిన్నావు? నేను ముందుగానే చెప్పాను కదా చనిపోతావు అని చెప్పి అని దేవుడు అడిగితే వాళ్ళు చెప్పారు. ఏమని చెప్పారు తెలుసా? హవ్వమేమో పావు తినమని చెప్పింది, ఆదామేమో ఏం చెప్పాడు? హవ్వ తినమని చెప్పింది అని చెప్పాడు. కాబట్టి వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు ఒప్పుకోలేదు. కారణం ఏంటి? వాళ్ళ అంతరంగంగా బలహీనులుగా ఉన్నారు. కాబట్టి మనం చాలాసార్లు నెపం వేరే వాళ్ళ మీద చేస్తాం, తప్పు నాది అని ఒప్పుకోం. అందుకనే పౌలు గారు ప్రార్థన చేస్తున్నారు. ఏమని తెలుసా? మీరు అంతరంగంగా బలపడి, దేవునికి మహిమ కలుగును గాక. అనేక మంది బాహ్య సంబంధమైన క్రిస్టియానిటీ పైనే, కంటికి కనిపించే క్రైస్తవ్యం పైనే దృష్టిని ఉంచుతారు. కానీ అంతరంగంగా దేవుడు ఇక్కడున్నప్పుడు మనల్ని చూస్తూ ఉన్నాడు, ఇంట్లో ఉన్నప్పుడు మనల్ని చూస్తున్నాడు, ఉద్యోగం చేస్తున్న స్థలంలో కూడా మనల్ని చూస్తున్నాడు అని ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళు అన్ని చోట్ల ఒకే రకంగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇద్దరు వ్యక్తుల్ని మీ ముందుంచుతాను. ఆ వ్యక్తుల పేర్లు, ఒకరు గొల్యాతు, ఒకరు దావీదు. గొల్యాతు 6 మూరల జానుడు, సుమారు 9 అడుగుల 3 అంగుళాలు, అంత పొడవైన వ్యక్తి, చాలా బలమైనడు. అతను మోస్తున్న డాలు, అతను చేత పట్టుకునే డాలు కూలోళ్ళు మొయ్యాలి, అంత బరువైంది. అతను వాడుతున్న కత్తి కూలోళ్ళు మొయ్యాలి, అంత బరువైంది. అంత బలమైన వ్యక్తుడు, మంచి బలాఢ్యుడు. అంత బైబిల్లో అంతటి దేహ దారుఢ్యం కలిగిన వ్యక్తి బహుశా లేడేమో బైబిల్లో. అంత గొప్ప వ్యక్తి, బాహ్యంగా కంటి కనిపించడం, పై రూపానికి చాలా బలమైన వ్యక్తి, ఫిలిస్తీయుడు. రైట్. అతనికి ఆపోజిట్ గా యుద్ధం చేయడానికి మరొక వ్యక్తి వచ్చాడు, దావీదు. చిన్నోడు, హైట్ లేడు, బలంగా లేడు. యుద్ధ సామాగ్రి ఆ యొక్క కోట్లు అవన్నీ వేస్తే మునిగిపోతాడు. అంత వీక్ కంటికి కనిపించడంలో. కానీ గొల్యాతు కంటికి కనిపించడంలో బాహ్యంగా చాలా బలమైన వాడు, కానీ అంతరంగంగా చాలా బలహీనమైన వాడు. దావీదు బాహ్యంగా చాలా బలహీనమైన వాడు, కానీ అంతరంగంగా చాలా బలమైన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే దావీదు అన్నాడు, ఈ యుద్ధం నేను చేస్తాను అనుకుంటున్నావా? నేను చేస్తే ఓడిపోతా, నేను గెలవలేను. ఎందుకంటే నిన్ను గెలవడానికి ఏ అర్హత, ఏ క్వాలిటీ నాలో లేదు. కాబట్టే ఈ యుద్ధము యెహోవా చేయు యుద్ధము, యెహోవా పేరిట నేను నీ మీదకి వస్తున్నాను అని చెప్పాడు. అంటే అర్థమేంటి? దావీదు బాహ్యంగా వీక్ ఏమో కానీ, బలహీనమైన వాడేమో కానీ అంతరంగంగా చాలా బలమైన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. గొల్యాతు బాహ్యంగా చాలా బలమైన వాడు, కానీ అంతరంగంగా చాలా బలహీనమైన వాడు. కాబట్టి దావీదు చేతులు ఓడిపోయాడు. ఈ రోజుల్లో చాలా మందికి ఆస్తులుంటాయి, అంతస్తులుంటాయి, అధికారం ఉంటుంది, బలం ఉంటుంది, నాయకత్వం ఉంటుంది, వెనకాల బలగం ఉంటుంది, ఫాలోయింగ్ ఉంటుంది. అయినా చాలా మంది ఓడిపోతుంటారు. కారణం ఏంటి తెలుసా? బాహ్యంగా అన్ని ఉన్నాయి, కానీ అంతరంగంగా వాళ్ళు బలహీనమైన వాళ్ళు. కాబట్టి దేవుని యొక్క సపోర్ట్ వాళ్ళకి లేదు అని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే అంతరంగంగా నేను బలపడాలి అంటే ఏం చేయాలి? అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం, త్వరగా అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం. అమ్మా, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును బలముగా
ధైర్యముగా బోధించిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు తెలుసా వాళ్ళు? ఎవరైతే ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పి పారిపోయారో, దాక్కున్నారో, ప్రాణాలను అరచేతులు పెట్టుకొని ఆ యొక్క రోమా సామ్రాజ్యపు సైనికులు కనబడకుండా ఉన్నారో, వారు చెప్తున్న మాట, ఇంతకు ముందు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, దేవుని సేవ చేయడానికి ముందుకొచ్చిన వారే భయపడి పారిపోయారు. ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నింపబడ్డారో వారంట దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించారు. ఇంతకు ముందు వారు బాహ్య సంబంధమైన టాలెంట్స్ వాడారు, వాళ్ళ తెలివితేటలు వాడారు, వాళ్ళ చదువు వాడారు, వాళ్ళ జ్ఞానం వాడారు, వాళ్ళ బలం వాడారు, వాళ్ళకున్న ధనం వాడారు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? అంతరంగంగా దేవుని ఆత్మ చేత నింపబడ్డానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే అవన్నిటిని పక్కన పెట్టి దేవుని ఆత్మ చేత నింపబడిన తర్వాత వారు దేవుని వాక్యాన్ని ధైర్యముగా ప్రకటిస్తున్నారు. ఇంతకు ముందు అన్ని ఉన్నాయి, కానీ వాళ్ళ అంతరంగం సరిగా లేదు, వాళ్ళ ఉద్దేశం సరిగా లేదు. అందుకనే భయం వచ్చింది. ఎన్నో సార్లు దేవుడు నిన్ను జ్వరం నుంచి విడిపించుంటాడు, కానీ అన్ని సార్లు విడిపించిన దేవుడు ఈసారి విడిపించలేడా అన్న ధైర్యం నీకు రాదు. ఇన్ని సంవత్సరాలు నన్ను బ్రతికించిన దేవుడు ఈ రోజు బ్రతికించలేడా అన్న విశ్వాసం నీకు రాదు. అప్పుడు వెంటనే భయం వచ్చేస్తుంది, వెంటనే అవిశ్వాసం వచ్చేస్తుంది, వెంటనే కృంగిపోతాం. కారణం ఏంటి తెలుసా? అంతరంగంగా మనం బలపరచబడలేదు. వీళ్ళు మేము కన్న వాటిని, మేము విన్న వాటిని మేము ప్రకటించకుండా ఉండలేమన్నారు. ఎవరిని చూసైతే పారిపోయారు. హల్లెలూయా. కారణం ఏంటి? వాళ్ళు బాహ్య సంబంధం వాటిని చూడలేదు, అంతరంగంగా వాళ్ళు దేవుని ఆత్మ చేత నింపబడ్డారు. దేవుడు దావీదుని కూడా సెలెక్ట్ చేశాడు. ఏమని తెలుసా? నువ్వు పై రూపాన్ని చూడొద్దు సమూయేలు, వాడి ఎత్తు, వాడి పొడవు, వాడి పై రూపాన్ని చూసి నువ్వు సెలెక్ట్ చేయొద్దు. దావీదు నా హృదయానుసారుడు, 8వ వాడుగా పిలువబడుతున్నాడు, ఆ వ్యక్తిని సెలెక్ట్ చేయి అని చెప్పాడు. కంటికి కనిపించే వాటిలో దావీదు అన్ఫిట్, కానీ అంతరంగంగా దావీదు ఫిట్. అందుకని దేవుడు ఏం చేశాడు తెలుసా? దావీదుని ఎన్నుకున్నాడు. అందుకనే ఎఫెసీ ప్రాంత ప్రజల కొరకు పౌలు ప్రార్థన చేస్తున్నాడు. మీరందరూ అంతరంగంగా బలపడాలి, దేవుని ఆత్మ చేత నింపబడాలి. గుర్తుపెట్టుకోండి, మీ అంతరంగం ఎవరికి తెలిపినా మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. మీరు బాహ్య సంబంధంగా క్రైస్తవుని అని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే అంతరంగంగా యేసు ప్రభు చూసినప్పుడు బడా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని పిలిపించుకునే స్థితిలో మీరు ఉన్నారా? టెస్ట్ యువర్ సెల్ఫ్. మీ యొక్క స్వపరీక్షకు వదిలేస్తున్నాను, మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి. దట్ ఈస్ ఫస్ట్ వన్. రెండవ మాట ప్రార్థన చేస్తున్నాడు. ఏమని తెలుసా? క్రీస్తు మీ హృదయాలలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని అని ప్రార్థన చేస్తున్నాడు. రెండవది ఏం తెలుసా? యేసయ్య నీవు నమ్ముకున్న దేవుడు మీ హృదయాలలో నివసించాలి అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా మీరు వారి హృదయాలలో ఉండండి అయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, యేసయ్య నా హృదయంలో పరిపూర్ణంగా ఉన్నాడు అన్నవాడు హల్లెలూయా చెప్పండి. సౌండ్ చాలా తగ్గిపోయింది. ఇప్పుడు నేను ఈ అంశాన్ని వివరించిన తర్వాత అసలు సౌండే రాదు. హల్లెలూయా. అసలు సౌండే రాదు, ముందుగా చెప్తున్నా నేను. గుర్తుపెట్టుకోండి, యేసయ్య వారి హృదయాల్లో మీరు పరిపూర్ణంగా ఉండండి, సంపూర్ణంగా ఉండండి, 100% మీరు ఆక్యుపై చేయండి అన్నాడు. రైట్. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మీ హృదయాల్లో యేసయ్య తప్ప ఇంకెవరు లేరంటారా? ఇప్పుడు చెప్పండి. హల్లెలూయా. రాబోతున్న ఎన్నికలు, నో ప్రాబ్లం, లైవ్ కొనసాగిన ఇబ్బంది లేదు. రాబోతున్న ఎన్నికలు ఎన్ని వేలకు నిన్ను అమ్మేసుకుంటే ఎవరికి తెలియదు. ఆలోచన చేస్తున్నారా? చాలా మందికి డబ్బే దేవుడు, చాలా మందికి సంపాదనే దేవుడు, చాలా మందికి కుటుంబీకులే దేవుళ్ళు, చాలా మందికి కొన్ని వ్యసనాలు ఉంటాయి, ఆ వ్యసనాలే వాళ్ళకి దేవుళ్ళు. మరి వాళ్ళని తమ హృదయంలో పెట్టుకొని దేవునికి ఎలా 100% స్థానం ఇస్తారు? ప్రతి ఒక్కరి హృదయంలో సిలువ ఉంటుంది, సింహాసనం ఉంటుంది. ఏముంటుంది? సిలువ ఉంటుంది, సింహాసనం ఉంటుంది. అవేంటిని మీకు తెలియపరుస్తాను. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం త్వరగా చదవండి.
మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను ఒక్క నిమిషం తల్లి, నన్ను అక్కడే ఉండి నేను చదవమని చెప్తాను. నన్ను వెంబడింపగోరిన ఎడలా అన్నాడు. మీ చేతుల్లో బైబిల్ ఉన్నాయి, నేను చెప్పేది అబద్ధం కాదు, మీరే చదువుతున్నారు, మీరే చూస్తున్నారు. మీలో ఎవడైనను యేసయ్యను వెంబడించాలంటే అన్నాడు. రైట్, ఇప్పుడు మనమందరం ఇక్కడ కూడుకున్నాం. ఎవరిని వెంబడిస్తున్నాం? ఎవరిని ఫాలో అవుతున్నాం? ఎవరిని అనుసరిస్తున్నాం? మీరు త్వరగా రెస్పాండ్ అయితే త్వరగా ముగించేస్తాం. ఎవరిని? యేసయ్యని. ఇంకెవరిని అనుసరించట్లే మనం. మనకు రోల్ మోడల్ ఏ హీరో కాదు, ఏ హీరోయిన్ కాదు, యేసయ్యే. అంతేనంటరా? ఏ నాయకుడు కాదు, ఏ డబ్బున్నోడు కాదు, ఏ బిజినెస్ మ్యాగ్నెట్ కాదు, యేసయ్య అంటారా? రైట్. ఇప్పుడు మీరందరూ యేసయ్యను వెంబడించడానికి డెసిషన్ తీసుకున్నారు. నాకు ఇంకెవ్వరు మాదిరి కాదండి, యేసయ్యే. ఆయన ఏ మార్గం నడిచాడో అదే మార్గంలో నేను నడిచేస్తాను. అలా నడిస్తే మనం యేసయ్యను మన హృదయంలో ఉంచుకున్నట్లు గుర్తుపెట్టుకోండి. రైట్. ఇప్పుడు మనం ఆయనను వెంబడించాలంటే ఏం చేయాలా? చదవమ్మా. నిన్ను నీవు ఉపేక్షించుకొని. ఆగుతల్లి, ఉపేక్షించుకోవడం అంటే ఏంటి? ఉపేక్షించుకోవడం అంటే ఏంటి? గ్రీక్ భాషలో రాయబడిన మాట. గ్రీక్ భాష రాయబడిన మాట బాగా అర్థం చేసుకోండి, తప్పుగా అర్థం చేసుకోబాకండి. నీకు నీవు విడాకులు ఇచ్చుకోవడం. నీకు నీవు విడాకులు ఇచ్చుకోవడం. దాన్ని వెళ్తా ఉన్నాం, బట్టల షాప్ కనిపించింది, కంటికి కనిపించిందల్లా కొనేయాలనుకుంటాం మనం. ఇంకా మన శరీరం మీద కోరికలు కానీ, సంపాదన మీద, లోకంలో స్థిరపడాలని అన్న ఆశ కానీ చచ్చిపోలే. కానీ మనం యేసయ్యను వెంబడించాలి అని ఆశపడుతున్నాం. యేసయ్య అన్నాడు, మీరు ఈ లోకంలో ధనాన్ని సమకూర్చుకోబాకండి, ఎందుకంటే నీ పౌరస్థితి పరలోకం ఉంది అన్నాడు. ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించినా ఒట్టి చేతులతో వచ్చావు, ఒట్టి చేతులతో వెళ్ళిపోవలసిన వ్యక్తివే అని ఎప్పుడో క్లియర్ గా చెప్పేశాడు దేవుడు. నువ్వు ఈ లోకానికి యాత్రికుడు మాత్రమే. ఈ లోకంలో నువ్వు ఎంత చేసినా అది అక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి అన్నాడు దేవుడు. ఆ మాట మనం చదువుతూ ఉంటాం, చెప్తా ఉంటాం, వింటా ఉంటాం, కానీ ఆ మాట ప్రకారం పనిచేయం, ఆ మాట ప్రకారం బ్రతకం. నా పౌరస్థితి పరలోకంలో ఉంది కాబట్టి ఒక మాట చెప్తాను. మీకు సొంత గృహం ప్రస్తుతానికి లేక ఒక అద్దెంట్లో ఉంటున్నారు అనుకుందామండి. అద్దెంటిని మీరు బాగా చూసుకుంటారా? సొంత ఇంటిని బాగా చూసుకుంటారా? ఏంటండి? వస్తువులన్నీ అద్దెంట్లో ఉన్నప్పుడు కొనేసుకుంటారా? సొంత ఇంట్లో పోయిన తర్వాత కొనుక్కుందాం అనుకుంటారా? ఏంటండి? ఎక్కువ లక్షలు ఖర్చు పెట్టి సొంత ఇంటిని డెవలప్ చేద్దాం అనుకుంటారా? అద్దెంటిని డెవలప్ చేద్దాం అనుకుంటారా? ఎంత ఖర్చు పెట్టినా, ఎంత డెవలప్ చేసినా అద్దెంటిని ఓనర్కి ఇచ్చేసి వెళ్ళిపోవాలి. అంతేనంటరా? అంతేనంటరా? సొంత ఇల్లు అయితే మందవుద్ది. ఏం చేసినా, ఏం డెవలప్ చేసినా అది మనకు ఉపయోగపడుతుంది. మన సొంత ఇల్లు ఎక్కడుంది తెలుసా? ఎక్కడుంది తెలుసా? పరలోకం. మరి ఇక్కడ ఎందుకు ప్రయాసపడతావు? ఎవరికి ఇచ్చేద్దామని? ఏ ఇంటి యజమానికి ఇచ్చేద్దామని. చాలా మంది జీవితాంతము వాటర్ ప్యాకెట్ కూడా కొనకుండా కష్టపడి 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 కూడబెట్టి 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 ఎవరికి ఇచ్చేసి వెళ్ళిపోతారు అంతే. సరిగా తినడు, సరిగా తాగడు, సరిగా అందరితో సంతోషంగా గడపడు. చివరికి వచ్చేసరికి తినడానికి టైం కూడా దొరకదు. చాలా మందికి షుగర్స్ వచ్చేస్తాయి. అవునా? ఎక్కువ తిన్నా చనిపోతాడు, తక్కువ తిన్నా చనిపోతాడు. ఎందుకని? జీవితాంతము దేవుని పక్కన పెట్టి, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి సంపాదనే అయిపోయింది కాబట్టి. దేవునికి దూరం అయితే అంతకంటే ఇంకేం రావు మనకు. అర్థమైందా? రైట్, మనం ముందుకెళ్దాం. నిన్ను నీవు ఉపేక్షించుకోవడం అంటే నీ శరీర ఆశలన్నీ చంపుకొని తర్వాత ప్రతి దినము తన సిలువనెత్తుకొని. రైట్, నాకు నేను చెప్పాను తెలుసా? ప్రతి ఒక్కరి హృదయంలో సిలువ ఉంటుంది, సింహాసనము ఉంటుంది. నీవు సింహాసనం మీద కంఫర్టబుల్ గా కూర్చున్నావు కాబట్టి యేసే సిలువ ఎక్కాడు. నా మాట మీకు బాగా అర్థమైందా? చాలా మంది చర్చలు కూర్చున్న తర్వాత ఫ్యాన్ ఎక్కడో చూసుకొని కూర్చుంటారు. అవునా? అవునండి. గాలి బాగా ఆడే దగ్గర కూర్చుంటారు. తప్పనట్లే, మంచిదే. నిన్ను ఫ్యాన్ కింద కూర్చోబెట్టడానికి దేవుడు ఎండలు నడిచాడు. నిన్ను చాప మీద కూర్చోబెట్టడానికి, నిన్ను కుర్చీలో కూర్చోబెట్టడానికి ఆయనకు పట్ట కూడా లేదు, చాప కూడా లేదు, శామెన కూడా లేదు, ఏ బిల్డింగ్ కూడా లేదు. దేవుడు సేవ చేసేటప్పుడు మీరు క్లియర్ గా చూశారు ఆయన సేవా విధానాన్ని. నిన్ను ధనవంతుని చేయడానికి ఆయన దరిద్రుడు అయ్యాడు. సో చాలా బాగా తెలుసు మీకు వాక్యం.
అయితే ఇప్పుడు మీరు అందరూ చెప్పాల్సిన మాట దేవునికి, ప్రభువా నీవు నా హృదయంలోకి వచ్చేసేయి, నా హృదయమైన సింహాసనం మీద మీరు కూర్చోండి, ఇక్కడి నుంచి మీ పని నేను చేస్తా అని చెప్తారా? చెప్తారండి? నా మాట మీకు బాగా అర్థమైందా? ప్రభువా ఇప్పటి వరకు నువ్వు చాలా చేసావు నా కోసం, ఇంకా నువ్వు ఆగు, నీ పని నేను చేస్తా. 2020 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చాడు. సువార్త ప్రకటించి 3.5 సంవత్సరానికి ఈ లోక యాత్రను ముగించి పరలోకానికి వెళ్ళిపోయాడు. ప్రభువా ఈ తరంలో నేనున్నా నీ పని చేయడానికి, కాబట్టి నువ్వు డైరెక్ట్ గా రావాల్సిన అవసరం లేదు, నువ్వు నా హృదయమైన సింహాసనం మీద కూర్చో ఉండు, నీ పని నేను చేస్తానని చెప్తారా? మీరు నీ పని చేస్తానని చెప్తారా? ఏమంటూ బాకండి, ప్రభా నేను కూర్చో ఉంటాను, నువ్వు మళ్ళీ చచ్చిపో ప్రభా నా కోసం అంటారు. మళ్ళీ ఏంటండి, యేసుక్రీస్తు ప్రభువారి కోసం కనీసం ఒక చెమట బొట్టు కూడా చిందించాలి అన్న ఆశ కలిగిన వాడు చాలా తక్కువ నేటి సమాజంలో. టెస్ట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. యేసు ప్రభు కోసం పనికొస్తున్నావా? యేసు ప్రభువుని వెంబడిస్తే ఆశీర్వాదాలు వస్తాయి, ఆస్తులు వస్తాయి, దీవెనలు వస్తాయి, అన్ని జరుగుతాయి అన్న ఉద్దేశంతో యేసు ప్రభుని వెంబడిస్తున్నావా? లేకపోతే యేసు ప్రభు కోసం నిన్ను నీవు ఇచ్చేసుకోవడానికి వెంబడిస్తున్నావా? మీరు చదివారు ఇప్పుడు ఏమని తెలుసా? ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అన్నాడు. రైట్, తర్వాత చదువుమా. తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దానిని పోగొట్టుకుంటాడు. నువ్వు ఎంత ప్రయత్నం చేయి, ఇంట్లో దాక్కో, మూతికి గుడ్డు కట్టుకో, ఏమని చేయి, వస్తుంది, తీసుకుని పోతానే ఉంటుంది. అంతేనంట కాదంట. దేవుడు పర్మిషన్ ఇస్తే దాన్ని ఆపగలిగిన వాడు ఎవడు లేడు. తన ప్రాణాన్ని నీ ప్రాణం నువ్వు ఎట్ట కాపాడుకోవాలన్నా దేవుడు కమాలంటే అన్నిటి వదిలేయాల్సిందే. హల్లెలూయా. తన ప్రాణాన్ని కాపాడుకొన గోరువాడు, అమ్మో నేను చచ్చి చిమ్మితే నా యొక్క ఆరోగ్యం బలహీనపరచబడిపోతేమో, సువార్తకి అంత దూరం నడిచెళ్తే నా కాళ్ళు అరిగిపోతాయేమో, బిగ్గరగా ప్రార్థన చేస్తే, బిగ్గరగా పాట పాడితే నా గొంతు టోన్ అరిగిపోతేమో, దాన్ని చేయడానికి చాలా మంది ఉన్నారులే అని చెప్పి సైడ్ అయిపోయేవాళ్ళు, పక్కకెళ్ళేవాళ్ళు చాలా మంది ఉంటారు. గుర్తుపెట్టుకో సహోదరుడా, రేపు బేవా తీర్పు ఉంది. అక్కడ దేవుని కొరకు కష్టపడిన వాళ్ళకి ప్రతిఫలం ఇచ్చే రోజు, గిఫ్ట్ ఇచ్చే రోజు, కిరీటం ఇచ్చే రోజు వస్తుంది. అప్పుడు కూడా దేవుడిని పక్కన నెట్టేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు సైడ్ అయిపోయావు కదా. దేవుని కొరకు కష్టపడడం నేర్చుకో, దేవుని కొరకు ప్రయాసపడడం నేర్చుకో. ఒక మాట చెప్పాలా, అడగడం కంటే ఇవ్వడం నేర్చుకో, తీసుకోవడం కంటే ఇవ్వడం నేర్చుకో. క్రైస్తవ్యం అంటే అడగడంలో తీసుకోవడం లేదు, క్రైస్తవ్యం అంటే ఇవ్వడంలో ఉంది. హల్లెలూయా. ఎప్పుడైనా దేవుడు ఎవరైనా అడిగి తీసుకున్నట్లు బైబిల్ ఉందా? అడిగిన వాళ్ళకి ఇవ్వడం ఉంది. చివరికి ప్రాణాన్ని సహితము దేవుడు ఇచ్చేశాడు. క్రిస్టియానిటీ అనేది తీసుకోవడం లేదు, క్రిస్టియానిటీ అనేది ఇవ్వడంలో ఉంది. గుర్తుపెట్టుకోండి, మీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువారు పరిపూర్ణంగా ఉండాలి అంటే చాపేసిన తర్వాత వచ్చి మైక్ తీసుకోవడం మానేయండి. ఏంటండి, చాపేసిన తర్వాత వచ్చి మైక్ తీసుకోవడం పాడడం మానేయండి. నేటి నుంచి చాపేయడం నేర్చుకోండి, అప్పుడు దీవించబడతారు. హల్లెలూయా. ఎవరో కుర్చీ వేస్తారు, ఎవరో చాపేస్తారు, ఎవరో మైక్ పెడతారు, ఎవరో పరిచయం చేస్తారు, అప్పుడు వచ్చేసి మనం పాడేస్తాం. ఎట్ట పాడతాం, అట్టెట్ట పాడం. దట్ ఈస్ నాట్ ఏ క్రిస్టియానిటీ. మొట్టమొదట పరిచర్య చేయడం నేర్చుకోవాలి మనం. ఏంటి? దేవుని పని చేయడం నేర్చుకోవాలి. అయ్యా ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన నీకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలయ్యా? నీవు చేసిన ఉపకారములకు పడండి. నెక్స్ట్ త్వరగా. అది చేయలేదు, ఇది చేయలేదు, ఇంకా అడుగుతూనే ఉన్నా, అంటూనే ఉన్నావు. కానీ నేను నా కొరకు ప్రాణం పెట్టిన దేవుని కొరకు ఏం చేస్తున్నాను అని ఆలోచన చేసావా? యేసయ్య అంటా ఉన్నాడు, తన ప్రాణమును కాపాడుకుని కోరువాడు దానిని పోగొట్టుకుంటాడు. తర్వాత చదువు తల్లి. నా నిమిత్తం, ఎవరి నిమిత్తం? దేవుని నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకుని కోరువాడు దానిని కాపాడుకుంటాడు. హల్లెలూయా. ఒక సహోదరుడు ఓడలో ప్రయాణం వెళ్తా ఉంటే ఒక పాస్టర్ గారు ఆ వ్యక్తికి సువార్త చెప్పాడు. సువార్త చెప్పిన తర్వాత సమయాన్ని బట్టి నేను కట్ చేస్తున్నా. సువార్త చెప్పిన తర్వాత కొద్ది దూరం ప్రయాణం అయిన తర్వాత ఆ పడవ మునిగిపోవడం ప్రారంభించిన తర్వాత లైఫ్ జాకెట్లు వేసుకున్నారు, నీళ్ళలో దూకేశారు. అందరికి లైఫ్ జాకెట్లు
వచ్చాయి, కానీ ఈ యవనస్తునికి సువార్త విన్న యవనస్తు లైఫ్ జాకెట్ రాలేదు. వెంటనే పాస్టర్ గారు అన్నాడు, బాబు నా లైఫ్ జాకెట్ తీసుకొని నువ్వు ఒడ్డుకి వెళ్ళిపో అన్నాడు. ఎందుకన్నాడు? ఆ యవనస్తుడు అడిగాడు, పాస్టర్ గారు నాకంటే మీరుండడం మేలు, ఎందుకంటే మీరు సువార్త ప్రకటించి అనేక మందిని రక్షిస్తారు అని ఆ యవనస్తుడు అంటే, ఆ పాస్టర్ అన్నాడు, నేను ఒడ్డుకి వెళ్ళడం కంటే నువ్వు ఒడ్డుకి వెళ్ళడం ముఖ్యం అన్నాడు. ఎందుకని? నేను ఇప్పుడు చనిపోతే డైరెక్ట్ గా ఎవరికి వెళ్తాను? యేసు గురించి తెలుసుకున్నాను, రక్షించబడ్డాను, పాస్టర్ గారుగా జీవిస్తున్నాను, సువార్త ప్రకటిస్తున్నాను, కాబట్టి నేను చనిపోతే దేవునికి ఏం నష్టం లేదు, నాకేం నష్టం లేదు, నువ్వు చనిపోతే దేవునికి నష్టం, నీకు నష్టం అన్నాడు. అందుకని వెంటనే ఏం చేశాడు తెలుసా? ఆ లైఫ్ జాకెట్ ఆ అబ్బాయికి ఇచ్చేసి ఆ అబ్బాయిని ఒడ్డుకి పంపించేశాడు. ఆ అబ్బాయి ఒడ్డుకి పంపించిన తర్వాత యేసయ్య అంటే ఎవరు తెలుసుకున్నాడు, యేసు ప్రభు సంరక్షకుడిగా అంగీకరించాడు, సువార్త ప్రకటించడం స్టార్ట్ చేశాడు, అనేక లక్షల మంది ముందు సజీవ సాక్షిగా నిలిచాడు. ఆ పాస్టర్ గారు ఆ లైఫ్ జాకెట్ అతనికి ఇవ్వకపోతే, ఆ అబ్బాయి నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకోకపోతే ఆ అబ్బాయి యేసు ప్రభు గురించి తెలుసుకునేవాడు కాడు. అన్ని షేర్ చేసుకుంటాం, మన బంధువులతో కానీ, మన ఇంట్లో వాళ్ళతో కానీ, మన యొక్క స్నేహితులతో కానీ, మన యొక్క కొలీగ్స్ తో కానీ, అన్ని షేర్ చేసుకుంటాం, కానీ యేసు ప్రభు గూర్చి తప్ప. అంతేనంట. యేసయ్యను పరిచయం చేయడం తప్ప మిగతావన్నీ పరిచయం చేస్తాం మనం. యేసుక్రీస్తు ప్రభు మన పరిపూర్ణంగా మన హృదయంలో ఉంటే యేసయ్యను గురించి చెప్పకుండా ఉండలేం. దావీదు అన్నాడు, నూనెతో నా తలను అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొంగి పొర్లుచుంది. ఒక పాత్ర ఉంది, దాంట్లో పొంగి పొర్లేంతగా ఉంటే దాన్ని ఆపగలమా మనం? ఆపగలమా? పొంగి పొర్లిన తర్వాత పక్కెళ్ళిపోవడం స్టార్ట్ చేస్తుంది. నిజంగా నీవు దేవుని ఆత్మచేత నింపబడి దేవుని హృదయంలో కలిగి ఉన్న వ్యక్తివైతే దేవుని ప్రేమ నీలో పొంగి పొర్లుతుంది. పొంగి పొర్లిన ఆ ప్రేమ పక్కోళ్ళకి తగలకుండా ఉండదు. అర్థమవుతుందా మీకు మాట? పక్కోళ్ళు అంటే ఎవరు? నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ బిడ్డ కావచ్చు, నీ క్లాస్మేట్స్ కావచ్చు, నీ కొలీగ్స్ కావచ్చు, నీ పక్కింటోళ్ళు కావచ్చు. చెప్పారా? ఇచ్చారా సాక్ష్యం నీ గురించి? ఇంకా పొంగి పొర్లేంత ప్రేమ నీలో ఇంకా రాలేదేమో. దేవుని నిజంగా నీ హృదయంలో పరిపూర్ణంగా కలిగి ఉన్న వ్యక్తివైతే గుర్తుంచుకో, నీ హృదయం అనే సింహాసనం మీద యేసుని కూర్చోబెడతావు. ఆయన 2020 సంవత్సరాల క్రితం మోసిన సిలువను మోయడానికి ప్రయత్నం చేస్తావు. ప్రభా, నువ్వు ఏ శ్రమల గుండా అయితే వెళ్ళావో, ఏ ఇబ్బందుల గుండా అయితే వెళ్ళావో, ఏ అవమానాల గుండా అయితే వెళ్ళావో, నేను వెళ్ళడానికి సిద్ధం ప్రభా అని అంటాం. యేసయ్య అన్నాడు, నా నిమిత్తం జనులు మిమ్మును నిందించి, హింసించి, దూషించి, మీ మీద అబద్ధ సాక్ష్యం పలుకునేటప్పుడల్లా మీరు కోటి రూపాయలు ధన్యులు అన్నాడా? ఏంటండి, 100 సంవత్సరాలు బతికిన ధన్యులు అన్నాడా? ఏమన్నాడు? దేవుని నిమిత్తం హింసించబడితే మీరు ధన్యులు, సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీకు ఫలం దొరుకుద్ది అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, యేసయ్య నా హృదయంలో పరిపూర్ణంగా ఉన్నాడా? హల్లెలూయా. యేసయ్య నా హృదయంలో పరిపూర్ణంగా ఉన్నాడా? ఒక్కసారి మిమ్మల్ని పరీక్షించుకోండి. ఎవరికి ఇచ్చావు నీ హృదయంలో స్థానం? వేటికి ఇచ్చావు నీ హృదయంలో స్థానం? ఏది నీకు శాశ్వతమైంది? పరీక్షించుకుందాం. 3 మాటలకు వెళ్దాం త్వరగా. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపడి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకుంటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకునే శక్తి కలవారు కావాలని ప్రార్థన చేస్తున్నా అన్నాడు. రైట్. 3వదిగా, దేవుని ప్రేమ చేత నింపబడిన వ్యక్తిగా మీరు ఉండాలి అని ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. నిన్ను ప్రేమించే వ్యక్తిని నువ్వు ప్రేమిస్తే దాంట్లో గొప్పతనం, స్పెషాలిటీ ఏం లేదు, ప్రత్యేకత ఏం లేదు. నిన్ను ఎవరైతే ద్వేషిస్తారో, నిన్ను ఎవరైతే హేళన చేస్తారో, నిన్ను ఎవరైతే అపహాస్యం చేస్తారో, నిన్ను ఎవరైతే దూషిస్తారో, నిన్ను ఎవరైతే తొక్కేయాలి ప్రయత్నం చేస్తున్నారో, అన్నా వందలన్నా అని చెప్తావా? పక్షవాతం వచ్చినట్టు తిప్పతో మూతి అంతేనా? యేసయ్య అన్నాడు, మీ శత్రువుని ప్రేమించండి, మీరు ద్వేషించే వారి కొరకు దట్ ఈజ్ క్రిస్టియానిటీ. ఈ చెట్టు ఇంత ఎత్తుగా ఎదిగిందంటే, ఇంత స్థలాన్ని ఆక్యుపై చేయగలిగిందంటే, అంత పచ్చగా ఉందంటే, అంతగా ఫలిస్తుందంటే కారణం ఏంటంటారు?
కంటికి కనిపించని వేర్లు లోపలికి తన్నుకొని పాతుకొని పోయి ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, నేటి క్రైస్తవ సమాజం ఎలా అయిపోయిందంటే, ఈ రోజు నీ చర్చిలో ఉన్న ఈ వ్యక్తి రేపు ఏ చర్చిలో ఉంటుందో తెలియదు, ఈ రోజు ఆ చర్చిలో ఉన్న వ్యక్తి రేపు ఏ చర్చిలో ఉంటాడో తెలియదు, ఎల్లుండి ఏ చర్చికి వెళ్తాడో తెలియదు, తర్వాత నువ్వు ఎక్కడ ప్రత్యక్షం అవుతాడో తెలియదు. ఒక మాట చెప్తాను, ఈ చిన్న మొక్కని ఇక్కడ నాటాం, అదే ఇక్కడ నాటకూడదని చెప్పి తీసి అక్కడ నాటాం, అదే ఇక్కడ బాగుందని చెప్పి అక్కడ నాటాం, అక్కడ నాటాం, అక్కడ నాటాం, అక్కడ నాటాం. 3 రోజుల తర్వాత ఏమైపోతుంది? ఎందుకని స్థిరత్వం లేదు కాబట్టి, నాటబడలేదు కాబట్టి. నీటి కాలంలో ఓరన నాటబడిన చెట్టు ఫలిస్తుంది. అంతేనండి. దేవుని సన్నిధిలో దేవుని ప్రేమ యందు నువ్వు స్థిరపడితేనే, వేరు పారితేనే నువ్వేం చేస్తావు? ఎదగడం ప్రారంభిస్తావు. గుర్తుపెట్టుకో, నీ జీవితం ఇంకా ఎదుగుదల లేదా, ఇంకా నువ్వు దేవుని స్థిరపడలేదేమో. విస్తరించడం ప్రారంభిస్తావు, స్థలాన్ని ఆక్యుపై చేస్తున్నావు. నీ ప్రస్తుతం నీ జీవితం ఇంతే ఉందేమో, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతావు యేసు నామములో. దేనికి తెలుసా? దేవుని సన్నిధిలో నువ్వు స్థిరపడ్డావు కాబట్టి. విస్తరించడం మాత్రమే కాదు, నీ జీవితం పచ్చగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, చివరికి దేవుడు కోరుకునే స్థితి నువ్వు ఫలిస్తావు. ఫలించకపోతే దేవుడు ఏం చేస్తాడు? నరికేసి కట్ చేసి అగ్నిలో వేసేస్తానన్నాడు. చాలా మంది ద్వారా దేవునికి ఏ ఉపయోగం ఉండదు. బాధపడద్దు. మీ బ్రదర్ గా చెప్తున్న ఈ మాట, చర్చికి వెళ్తారు కొంతమంది, ప్రార్థన చేయరు, పాట పాడరు, బైబిల్ చదవరు, అవునండి, చప్పట్లు కొట్టరు, కళ్ళు మూసుకోరు, బైబిల్ తీయరు, బైబిల్ తేరు, ప్రార్థన చేయించుకోరు, సేవకునితో కలిసి సువార్తకు వెళ్ళరు. ఎలా అంటారు క్రైస్తవులని మనల్ని? ఏ కోణంలో మన క్రైస్తవులు అనాలి? ఏ కోణంలో దేవుడు మనల్ని చూసి సంతోషించాలి? ఈజ్ ఇట్ క్రిస్టియానిటీ? ఎవరు చెప్పారు దాని క్రైస్తవం అని? దేవుని ప్రేమను మనం కలిగి ఉంటే సంఘములో ఉన్న అనేక మందిని మనం ప్రేమిస్తాం. అట్ ది సేమ్ టైం ప్రేమించబడతాం. నా మాట మీకు బాగా అర్థమైందా? ప్రేమించడం మాత్రమే కాదు, ప్రేమించబడతాం కూడా. అది ఎలా జరుగుతుంది? సహవాసములోనే జరుగుతుంది. హల్లెలూయా. మనం ఇతరులు ప్రేమిస్తాం. గుర్తుపెట్టుకోండి, మన సంఘములో అన్ని స్థాయిలో వారు ఉంటారు, అన్ని కోణాల వారు ఉంటారు. అందరినీ ఒకే దృష్టితో చూస్తున్నామా? లేకపోతే డబ్బులు ఒక రకంగా, డబ్బు లేని ఒక రకంగా చూస్తున్నామా? లోకముల నుంచి వేరు చేయబడింది క్రైస్తవ్యం. లోకములో ఉన్న ఆచారాలు, లోకములో ఉన్న పద్ధతులు, లోకములో ఉన్న నిర్ణయాలు సంఘంలో తీసుకుని రాకూడదు. దేవుని దృష్టిలో ప్రతి మనిషి సమానమే. దేవుని బిడ్డ దృష్టిలో ప్రతి మనిషి సమానమై ఉండాల్సిందే. హల్లెలూయా. చూస్తున్నారా మీరు అందరినీ సమానంగా? అందరినీ పలకరిస్తున్నారా? అందరి ఇళ్లకు ప్రార్థనకు వెళుతున్నారా? పరీక్షించుకోండి. ఇది రక్త సంబంధం కాదు, దైవ సంబంధం. మనము అందరినీ ఒకే రకంగా చూడాలి, అందరినీ ఒకే రకంగా ప్రేమించాలి. అట్ ది సేమ్ టైం ప్రేమించబడాలి కూడా. ఇది ఎప్పుడు జరుగుతుందంటే సహవాసంలోనే జరుగుతుంది. నువ్వు నిజంగా దేవుని సన్నిధిలో వేరు పాది స్థిరపడిన వ్యక్తి అయితే ఖచ్చితంగా నీవు అందరినీ ప్రేమిస్తావు. వారు ఎంతటి వారైనా. గుర్తుపెట్టుకున్న నా సాక్ష్యం చెప్తాను ఒక మాట. సేవలోకి వస్తున్నప్పుడు చాలా మంది సేవకుల ద్వారా విమర్శించబడ్డా నేను, చాలా మంది సేవకుల ద్వారా దూషించబడ్డా నేను, చాలా మంది సేవకుల ద్వారా హేళన చేయబడ్డా నేను. ఎందుకంటే నాకు ఎవరు లేరు, నా వెనకాల ఏ సపోర్ట్ లేదు, నాకు ఏం తెలియదు. చాలా మంది నన్ను చూసి నవ్వారు. అటువంటి స్టేజ్ లో గత 10 సంవత్సరాల క్రితం, ఇది 11వ సంవత్సరం సేవకు వచ్చాను. నేటికి ఎవరైతే హేళన చేశారో, ఎవరైతే దూషించారో, ఎవరైతే అపహాసం చేశారో వాళ్ళ చేతే దేవుడు వందనాలు పెట్టిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటి తెలుసా? పలకుండా మూతి తిప్పేసుకున్న పాస్టర్ల దగ్గర పోయి పిలిచి చేయి తట్టి వందనాలు పెట్టొచ్చాను. నేను వందనాలు పెట్టేవాడిని. నువ్వు దేవుని ప్రేమ చూపించకపోతే నాదేమైంది? నేను దేవుని ప్రేమ చూపించకపోతే నేను ఒకటే కదా. బయట దేవుని ప్రేమ చూపించలేకపోతున్నాడు, వాడికి దేవుని ప్రేమ గురించి తెలియదు, దేవుడి గురించి తెలియదు. నీకు తెలుసు కదా. వాళ్ళలాగే నువ్వు కూడా ఉంటే నీకు వాడికి డిఫరెన్స్ ఏంటి? దేవుని ప్రేమ నువ్వు చూపించకపోతే లోకానికి ఇంకెవరు చూపిస్తారు? దేవుని నువ్వు పరిచయం చేయకపోతే, నేను పరిచయం చేయకపోతే ఇంకెవడు పరిచయం చేస్తాడు లోకానికి? ఆలోచన చేస్తున్నారా? ఎవడో మనం ప్రేమించకపోతే, ఆ మనకు తెలిసే లాంటోళ్ళు, విలియం కేరీ లాంటోళ్ళు, ఇంకా గొప్ప గొప్ప దైవజనులు మనకు యేసయ్య ప్రేమను పరిచయం చేసి ఉండకపోతే ఈ రోజు మనం యేసుని నమ్ముకునే వాళ్ళమా? మన ముందు తరంలో మన ఇళ్ల పక్కన వాళ్ళు చాలా మంది యేసుని నమ్ముకోలేదు. వాళ్ళకి యేసయ్య ప్రేమను పరిచయం చేసే బాధ్యత మన మీద లేదంటారా?
దేవుని ప్రేమను చూపించాలి, అట్ ది సేమ్ టైం దేవుని ప్రేమను పొందుకోవాలి. ఇది ఎలా సాధ్యమవుతుందంటే దేవుని సన్నిధిలో నాటబడితేనే సాధ్యం. చివరిగా అన్నాడు, మీరు సంపూర్ణతలోనికి వెళ్ళాలి, పరిపూర్ణతలోనికి వెళ్ళాలి అన్నాడు. 4వ మాట. ఎలా వస్తుంది సంపూర్ణత, ఎలా వస్తుంది పరిపూర్ణత? ప్రభు పాట పాడి సరిపోతాయా? ప్రభు ప్రార్థన చేస్తే సరిపోతాయా? ప్రభు చర్చికి కరెక్ట్ గా టైంకి వస్తే సరిపోతాయా? చర్చికి ప్రతి ఆదివారం వస్తే సరిపోతాయా? వాక్యం చెప్తే సరిపోతాయా? వాక్యం చెప్తే సరిపోతాయా? 75 మార్కులు సరిపోతాయా? 99 మార్కులు సరిపోతాయా? మన ఆలోచన కదా. చాలాసార్లు మనం అలాగే చూసుకుంటాం. అసలు వాళ్ళకి ప్రార్థన రాదో, వాళ్ళకి నేను పెట్టరు అనుకుంటాం. అవునండి. అసలు వాళ్ళు సడన్గా చర్చికి రాదు, నేను చర్చికి వస్తున్నా, నేను బెటర్ అనుకుంటాం. అవునా కదండి? ఇలాగే పోల్చుకుంటాం. దేవునికి కావాల్సింది 99 కాదు, దేవునికి కావాల్సింది 100. నీకు ప్రేమ కలిగి ఉందా? నీవు అందరి మీద ప్రేమ ఉందా? ఎవరి మీద శత్రుత్వం ఉందేమో, నువ్వు ఫెయిల్. మరి ఎన్ని మార్కులు ప్రభు నాకంటే? దేవుడు అన్నాడు 0 అన్నాడు. 99 వచ్చినా దేవుని దృష్టి ఎన్ని మార్కులు వచ్చినట్టు? 0 వచ్చినట్లు. అంటే మనం అన్ఫిట్, ఫెయిల్యూర్ అని అర్థం. మరి ఎన్ని మార్కులు రావాలి ప్రభు? 100కి 100 రావాలి. నిన్ను చూస్తే సాక్షాత్తు దేవుణ్ణి చూసినట్లు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునిలో ఉన్న ప్రతి లక్షణం నీలో కనిపించాలి. ఏ ఒక్క లక్షణం లోపించినా మనము ఫెయిల్యూర్, ఓడిపోయినట్లే. యేసయ్య అన్నాడు, నీవు పరిపూర్ణుడివి కావాలి. నేను బైక్ లో వస్తూ సహోదరుడితో మాట్లాడుతూ ఉన్నాను. నీకు వచ్చిన కష్టాలు, నీకు వచ్చిన శ్రమలు, నీకు వచ్చిన ఇబ్బందులు, నీకు వచ్చిన అవమానాలు, నీకు వచ్చిన ఓటములు అన్నీ నిన్ను పరిపూర్ణురాలని చేయడానికే. ఏం జరిగినా మన మేలు కోసమే, ఏం జరిగినా మనము దేవునికి దగ్గర కావడం కోసమే అని మనం భావించాలి. దేవుడు మన జీవితం నుంచి కోరుకుంటున్నాడు మనము పరిపూర్ణులు కావాలని. పౌలు ప్రార్థన చేశాడండి. చివరిగా ముగించేస్తాను. పౌలు ప్రార్థన చేశాడండి, ప్రభువా ఎఫెసీ సంఘంలో చాలా మంది పేదలు ఉన్నారు, వాళ్ళకి డబ్బులు కావాలి ప్రభు అని ప్రార్థన చేశాడా? చాలా మంది అనారోగ్యంతో ఉన్నారు, వాళ్ళకి ఆరోగ్యం కావాలి ప్రభు అని ప్రార్థన చేశాడా? చాలా మంది చదువుకోవట్లేదు, వాళ్ళకి చదువు కావాలి ప్రార్థన చేశాడా? ఉద్యోగం కావాలి ప్రార్థన చేశాడా? పెళ్లి కావాలి ప్రార్థన చేశాడా? గర్భవరం కావాలి ప్రార్థన చేశాడా? ఇల్లు కట్టుకోవాలి ప్రార్థన చేశాడా? ఏమని ప్రార్థన చేశాడు? ఆయన చెప్పిన 4 మాటల్లో, సమయం లేదు కాబట్టి నేను కట్ చేస్తా ఉన్నా, ఆయన చెప్పిన 4 మాటల్లో ఏదైనా భౌతిక సంబంధమైందా? చేసిన ప్రతి ప్రార్థన ఆత్మ సంబంధమైనదిగానే ఉంటుంది. ఒక్క మొక్కలో మీకు చెప్పాలంటే, మీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు నేను మంచి వ్యక్తిని కాదయ్యా, నా మనసు మంచిది కాదయ్యా, నా ఆలోచన విధానం మంచిది కాదయ్యా, నేను ఇంకా పాపంలోనే ఉన్నానయ్యా, నా మనసు మారాలని, నేను రక్షించబడాలని, యేసయ్య ప్రేమను కలిగి ఉండాలని, అందరినీ సమానంగా చూడాలని నా కోసం ప్రార్థన చేయండి. నేను అనేక మంది కొరకు ప్రార్థన చేస్తూ వారందరూ రక్షించబడాలి నా ద్వారా అని చెప్పి ప్రార్థన చేయండి. మా ఇంట్లో వాళ్ళు మారలేదు ఇంకా, నా పక్కింటి వాళ్ళు మారలేదు ఇంకా, నా సంఘస్థులు ఇంకా అనేక మంది పాపంలో జీవిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేయండి అని ఒక్కసారి అడిగావా? ఒక్కసారి అడిగావా? ఒక్కసారిగా మా తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేయండి. తప్పకుండా కావాలి. ఇందాక చెప్పాను ఏమని తెలుసా? నువ్వు అడక్క ముందే దేవుడికి నీకేం కావాలో తెలుసు. వాట్ ఈస్ యువర్ డ్యూటీ? దేవుడు ఇందు నిమిత్తం ఈ లోకం దేవుడిని ఉంచాడు. ఆరోగ్యం వస్తే మరలా అనారోగ్యం రాత్రి గ్యారంటీ ఉందా? దేవుడు రాసిచ్చాడా? ప్రామిసర్ నోట్ నీకు బాండ్ పేపర్ రాసిచ్చాడా? నరులు శ్రమను అనుభవించడానికే పుట్టారు ఈ లోకంలో, బైబిల్ క్లియర్ గా చెప్తుంది. వాటి గురించి కాదు మనం ప్రార్థన చేయాల్సింది. దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని మొదట మీరు వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని క్లియర్ గా చెప్పాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పౌలు ప్రార్థన చేసే ఎఫెసీ ప్రాంతం కొరకు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీవు ఏ రీతిగా ప్రార్థన చేయాలి, నీ అంతరంగాన్ని బలపరుచుకోవాలి. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మోకరించండి. ఎవరు మౌనంగా ఉండదు, ఎవరు మౌనంగా ఉండదు, ఎవరు మౌనంగా ఉండదు. ఇప్పటి వరకు దేవుడు మనతో, నీతో, నాతో మాట్లాడాడు. ఇట్స్ అవర్ టైం, ఇట్స్ యువర్ టైం. ఇప్పుడు నీవు దేవునితో మాట్లాడవలసిన సమయం. మరి దేని గురించి ఆలోచన చేయొద్దు అన్నా, అక్క, తమ్ముడు, చెల్లి, ఇంక దేని గురించి ఆలోచించే. దేవుడు నీతో మాట్లాడిన మాట గురించి ఆలోచించే.
ఇప్పటి వరకు దేవుని సన్నిధిలో అడుక్కుంటూ ఉన్నామేమో, రిక్వెస్ట్ మాత్రమే ఉంచుతున్నామేమో, ఎటువంటి రిలేషన్షిప్ లేదేమో. అందుకనేనేమో నేను ఇంకా డెవలప్ అవ్వలేదు, అందుకనేనేమో దేవుని జీవితం ఇంకా కార్యం జరిగించలేదు. ఒకసారి తప్పిపోయిన కుమారుని జ్ఞాపకం చేసుకో. తండ్రి సహవాసంలో నుంచి, తండ్రి యొద్ద నుంచి దూరం అయిపోయిన తర్వాత తన జీవితం ఏమైపోయిందో జ్ఞాపకం చేసుకో. దేవునికి దూరమై నీవు నేను మనం ఏం సాధించగలం? దేవుడు ఇవ్వంది మనకు ఎవరిస్తారో, ఎవరి దగ్గర దొరుకుతుంది? ఒకసారి ప్రశ్నించుకో. దేవునికి దూరమే మనం నష్టపోతాం, కోల్పోతాం, అవమానపడతాం, నరకానికి వెళ్ళిపోతాం, ఇంకేం సాధించలేం. దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటాం, దేవునితో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. నీ ప్రతి అవసరత తీరుస్తాడు దేవుడు. పౌలు ప్రార్థన చేస్తున్నాడు, నీవు అంతరంగంగా బలపరచబడాలి. ఇప్పుడు నీ హృదయం నీతో ఏం మాట్లాడుతుందో అదే నువ్వు. ఇప్పుడు దేవుని సన్నిధిలో కూర్చున్నావా, మోకరించావా, కళ్ళు మూసుకున్నావా, అవి కాదు. నీ మనసు నీతో ఏం మాట్లాడుతుందో. నీవు దేవుని మందిరం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత వీధుల్లో, ఇళ్లలో ఏం మాట్లాడుతున్నావో, ఏం నములుతున్నావో, ఏం చూస్తున్నావో, ఏం జరిగిస్తున్నావో అదే నువ్వు. నీ పాస్టర్ గారు చూడకపోవచ్చు, నీ సంఘ పెద్దలు చూడకపోవచ్చు, దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయనకు మరుగైంది ఏది లేదు తమ్ముడు, ఆయనకు మరుగైంది ఏది లేదు. ఒప్పుకుని విడిచిపెడతావా? దేవుని కొరకు ప్రాణం పెట్టింది అందుకోసం కాదయ్యా. దేవుడిని రక్షించినందుకు కూడా కాదయ్యా. దేవుని కొరకు పరలోక రాజ్యాన్ని పునాదులు కలిగిన పట్టణం నిర్మిస్తుంది అందుకోసం కాదయ్యా. ఒప్పుకోని జీవితాన్ని, ఒప్పుకోని చీకటి బ్రతుకుని ఒప్పేసుకో, పాపపు జీవితాన్ని ఒప్పేసుకో. ఈ సందర్భాన్ని వాడుకో. నీ జీవితంలో దేవుడు రేపటి నుంచి గొప్ప కార్యం చేయబోతున్నాడు. నూతన సృష్టిగా మార్చబోతున్నాడు, నూతన వ్యక్తిగా మార్చబోతున్నాడు. నీకు నీవే కొత్తగా కనిపిస్తావు. అంతరంగాన్ని మార్చుకో. నీ భార్య కనిపించకపోవచ్చు, నీ భర్త కనిపించకపోవచ్చు, ఎవరికి నీ బిడ్డలకు కనిపించకపోవచ్చు. దేవుడికి సమస్తం తెలుసు. దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. నీ అంతరంగాన్ని మార్చుకో. అంతరంగం బలపడితే నీ బాహ్య సంబంధం అన్నీ మారిపోతాయి. అంతరంగంగా నువ్వు పాపాన్ని అసహించుకుంటే, చేదరించుకుంటే నీ కంటికి కనిపించే పాపమంతా అసహ్యంగా కనిపిస్తుంది. వాటికి దూరంగా బ్రతుకుతావు. దేవునికి స్థానమే, హృదయంలో పరిపూర్ణంగా దేవునికి స్థానం ఇవ్వు. చెప్పు యేసయ్యతో, ప్రభువా నీ కొరకు ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధమయ్యా, నీ కొరకు కష్టపడడానికి సిద్ధమయ్యా. సేవకుని ద్వారా నువ్వు నాకు ఏం చెప్తావో అవన్నీ చేయడానికి నేను ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాను ప్రభువా. మాట్లాడు దేవునితో, నీ ఎదుట నిలిచి ఉన్న దేవునితో మాట్లాడు. ఇంతకాలం కాలయాపన చేసావేమో, ఇంతకాలం సోది మాటలు వింటూ ముందుకు కొనసాగింపు చేసుకున్నావేమో నీ జీవితాన్ని. మాట్లాడు దేవునితో. సిలువను మోయడానికి సంసిద్ధపరచబడు. పరలోకము బడా నమ్మకమైన మంచి దాసులను పిలిపించడానికి సిద్ధపడు. ఎలా ఉంది నీ క్రైస్తవ జీవితం? ఒకరిని ఒకలాగా, మరొకరిని ఒకలాగా చూస్తున్నావా? ప్రేమ కలిగి జీవిస్తున్నావా? అందరినీ సమానంగా చూస్తున్నావా? అందరినీ ప్రేమిస్తున్నావా? అందరికీ ప్రాముఖ్యతనిస్తున్నావా? అందరికీ యేసు నామాన్ని పరిచయం చేస్తున్నావా? ప్రశ్నించుకో. నీవు పరిపూర్ణుడు కావాలని దేవుని ఆశ, నీవు సంపూర్ణతునికి వెళ్ళాలని దేవుని యొక్క ఆశ. పౌలు ఎఫెసీ ప్రాంతంలో వారి కొరకు ప్రార్థన చేశాడు. నీ గురించి నీవు ప్రార్థన చేసుకో. యేసయ్యా నా అంతరంగం మారాలి. వేషధారి వలె జీవిస్తున్నానయ్యా, నటిస్తూ జీవిస్తున్నాను ప్రభువా, కపటో పాయముల చేత జీవిస్తున్నాను ప్రభువా, నన్ను క్షమించు. యేసయ్యా నన్ను కనికరించు, నా అంతరంగాన్ని మార్చయ్యా. ఆనాడు పేతురు, యోహానులు, మిగతా శిష్యులందరి యొక్క అంతరంగములు దేవా మీ ఆత్మచేత మీరు నింపిన తర్వాత ధైర్యంగా మీ వాక్యాన్ని ప్రకటించే రీతిగా నేను కూడా తండ్రి లోకాన్ని చూసి, పాపాన్ని చూసి, అనారోగ్యాన్ని చూసి, ఓటమిని చూసి, సమస్యను చూసి భయపడకుండా మీ ఆత్మచేత నింపబడి బలపరచబడి ధైర్యంగా మీ వాక్యాన్ని ప్రకటించేదనైతే దేవుడి ప్రభువా. ప్రాణము పోయినా నీవెవరు నాకు తెలియదన్నైనా, ప్రాణం పోయే పరిస్థితులు వచ్చినా నీ పరిచర్య ఆగకూడదు ప్రభువా. సంఘం ఎదగాలి,
అనేక ఆత్మలు రక్షించబడాలి. నా కుటుంబం రక్షించబడిన వాళ్ళు ఎవరు ఉండకూడదు ప్రభువా. అందరినీ ప్రేమిస్తూ, అందరికీ నీ ప్రేమను గురించి ప్రకటిస్తూ, ప్రేమను కనపరుస్తూ ముందుకెళ్ళే కృపనివ్వండి. సంపూర్ణతను వెళ్ళే భాగ్యం దయచేయండి యేసయ్యా. ఎప్పుడు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతానో తెలియదు, ఎప్పుడు నీవు నన్ను పిలుస్తావో తెలియదు యేసయ్యా. నీవు పిలిచే లోపు, నేను అక్కడ సంభవించే లోపు పరిపూర్ణతలోనికి, సంపూర్ణతలోనికి వెళ్ళే భాగ్యం దయచేయమని ఈ కూడిక ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. దేవప్రసాద్ సార్ గారిని, అలాగనే సుహన్నతమ్మను, అలాగనే సాదేపల్లి శారా విజయమును జ్ఞాపకం చేసుకోండి. మీ కుటుంబానికి దీవించండి ప్రభువా. నీ రక్షణ సువార్త సంఘానికి, నీ రక్షణ సువార్త రక్త సంబంధీకులకు, నీ రక్షణ సువార్త శ్రేయోభిలాషులకు, నీ రక్షణ సువార్త గ్రామ ప్రజలకు వినిపించావు ప్రభువా. నీ నోటి బోరగా ఈ దినం ఈ కుటుంబం వాడబడింది. యేసు నామములో ఈ కుటుంబము దీవించబడును గాక. యేసు నామములో ఈ కుటుంబంలో ప్రతి అపవాది క్రియ లయపరచబడును గాక. యేసు నామములో ఈ కుటుంబానికి నీ అగ్ని ప్రాకారములు అండగా, కొండగా, కోటగా నిలుచును గాక. యేసు నామములో ఈ కుటుంబం ఈ గ్రామానికి వెలుగుగా మార్చబడును గాక. వెంకన్నపాలెం సంఘము కావచ్చు, ఆ గ్రామ ప్రజలకు వెలుగుగా మార్చండి ప్రభువా. ఈ ప్రాంతంలో ఉన్న ఈ సంఘం నరుకూరు సంఘం కావచ్చు, తెలుగు బాప్టిస్ట్ సంఘం కావచ్చు, ఈ సంఘము కూడా ఈ గ్రామ ప్రజలకు వెలుగుగా మార్చమని ప్రార్థన చేస్తూ అనేక మంది రక్షించబడి సంఘములు కోకొల్లుగా నడిపించబడే వాక్యం నీవమని, ఈ కుటుంబంలో ఏ ఆశ కలిగి ఈ యొక్క ప్రార్థన పెట్టుకున్నారో సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు రక్షణ సువార్త ఈ కుటుంబం ద్వారా వినిపించబడుతూనే ఉండును గాక. దేవాని కార్యం జరిగించి మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవప్రసాద్ ముందుకు వచ్చి ఒకటి చెప్తాడు. తర్వాత చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం.